రాజుని తుది శ్వాస వదిలే వరకు ఉరి తీయవలసిందిగా కోర్టు ఆజ్ఞాపిస్తున్నది. డాక్టర్ సురేంద్ర గారు నేను హత్య చేయలేదు, నాకే పాపం తెలియదు. జడ్జి గారు నన్ను నమ్మండి, నన్ను ఉరి తీయద్దు. నేను కాదా హంతకుని, మీరు న్యాయాన్ని హత్య చేసిన మీరు హంతకులు. మీరు నన్ను నమ్మండి, నన్ను ఉరి తీయద్దు, ఉరి తీయద్దు. సహనశీలి సీతమ్మ శిరసా నమామి, సహనశీలి సీతమ్మ శిరసా నమామి. ఈ పతి మరిచాడమ్మా నాటి చరామి, సహనశీలి సీతమ్మ శిరసా నమామి. అభిమానపు విలువలనే నిలదీశాడా, అనుమానపు అడవులలో వదిలేశాడా. ఏదమ్మా రెప్పలా కాపాడే ఆశ్రయం లేదమ్మా ఎక్కడా వాల్మీకి ఆశ్రమం. సహనశీలి సీతమ్మ శిరసా నమామి. కారడవుల సీతను వదిలిన కారణమేమి, కడవరకు వదలనని ఇచ్చావే హామీ. విధికెంతటి వేడుకో ఆడుతోంది నాటకం, ఆ విధినే వేడుకో ఆపుతుంది ఘాతుకం. సహనశీలి సీతమ్మ శిరసా నమామి. ఈ పతి మరిచాడమ్మా నాటి చరామి, సహనశీలి సీతమ్మ శిరసా నమామి. చేరినాక వేదన లేరా, చదరంగపు జీవితాన పావుల మేరా. నీ వాడిని వెంటాడి వస్తోంది యమపాశం, సావిత్రివి నీవైతే యముడికేది అవకాశం. సహనశీలి సీతమ్మ శిరసా నమామి. నీ పతి మరిచాడమ్మా నాటి చరామి, సహనశీలి సీతమ్మ శిరసా నమామి. డిసెంబర్ 3వ తారీఖున ఈ వ్యక్తి మీ హోటల్లో దిగాడా? ఈయన పేరేంటి సార్? డాక్టర్ సురేంద్ర. జస్ట్ ఎ మినిట్. సారీ సార్, 3వ తేదీ నా పేరున్న వాళ్ళు ఎవరు మా హోటల్లో దిగలేదు సార్. ఇంకొకసారి చూడండి, గుర్తుకు రావచ్చు. సార్ ఈయన నాకు తెలుసు సార్. ఈజ్ ఇట్? అవును సార్, 3వ తారీఖున రూమ్ నెంబర్ 401లో ఉన్నారు సార్. సరిగ్గా చూడు, ఈయనేనా? అవును సార్, ఇతనే. ఆ రోజు నన్ను విస్కీ బాటిల్ తెమ్మన్నారు. నేను బాటిల్ తెచ్చేసరికి రూమ్ తాళం వేయకుండా వెళ్ళిపోయారు సార్. టేబుల్ పైన డబ్బాలాగా ఉంది. పోతే నా మీదకి ఎక్కడ వస్తుందని మేనేజర్ గారితో వచ్చి తాళం కూడా వేయించారు సార్. అందుకే నాకు అంత బాగా గుర్తుంది.
ఆ రోజు ఎన్ని గంటలకు బయటకు వెళ్ళారో చెప్పగలవా? సరిగ్గా గుర్తులేదు సార్. మార్నింగ్ 10-11 మధ్యనే ఉంటుంది. మేనేజర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ రోజు టెలిఫోన్ రిసీవ్ తెప్పిస్తారా? ఓకే సార్. మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చారు? అరగంటలో వచ్చేసారు. తాళం వేయకుండా వెళ్ళిపోయారని అడుగుదాం అనుకున్నాను, కానీ నాకు ఆయన మొహం చూస్తే భయం వేసింది. ఎందుకు? ఆయన కళ్ళు ఎర్రగా చింతనిప్పులా ఉన్నాయి. బాటిల్ ఇచ్చాను, వాటర్ కలుపుకుండా గడగడ తాగేశారు సార్. సార్, ఆ రోజు ఆ రూమ్ నుంచి ఒకే ఒక ఫోన్ చేసినట్టు రిజిస్టర్ లో ఉంది. ఎన్ని గంటలకి? మార్నింగ్ 10:45కి. ఏ నెంబర్కి? 421021. 421021 సురేంద్రదే. డిసెంబర్ 3వ తారీఖున, అంటే హత్య జరగడానికి ముందు రోజు సురేంద్ర ఎక్కడున్నాడు? బాంబే వెళ్ళారు. లేదు, ఈ ఊళ్ళోనే హోటల్లో ఉన్నాడు. ఇంపాసిబుల్. నేను నమ్మను. ఆయన నాతో అబద్ధం చెప్పరు. ఇది కూడా అబద్ధం చెప్పదు. ఏమిటది? చూడు. సుధీర్ అనే మారు పేరుతో మీ ఆయన హోటల్లో స్టే చేసిన డూప్లికేట్ బిల్స్. అంతేకాదు, ఆ రోజు ఉదయం 10:45 హోటల్ నుంచి మీ ఇంటికి ఫోన్ కూడా చేశాడు. అవునా? లేదు. చేశాడు. గుర్తు తెచ్చుకో. మీ ఇద్దరు ఏమేం మాట్లాడుకున్నారు? అసలు నాకే ఫోను రాలేదు. డోంట్ బ్లఫ్, డోంట్ బ్లఫ్. ది కాస్ట్ ఆఫ్ యువర్ బ్లఫ్ ఇస్ రాజుస్ లైఫ్. నీ అబద్ధం ఖరీదు రాజు ప్రాణం. యు నో దట్. యు నో దట్. కమ్ ఆన్, స్పీక్ అవుట్. నిజం చెప్పు. నేను చెప్పిందంతా నిజమే. ఓ షిట్. అమ్మగారు, ఇప్పుడు నా గుర్తొచ్చింది. ఆ రోజు మనం డాక్టర్మ గారింటికి వెళ్లే ముందు హరిణమ్మ రాజాబాబు వచ్చారు కదా. మనం తిరిగి వచ్చేటప్పుడు హరిణమ్మకి సీరా రవికిల గుడ్డ తెచ్చాం కదా. అవునా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు 11 o'clockకి నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే రాజుని హరిణిని ఇంట్లో ఉండమని చెప్పి యాదమ్మని తీసుకువెళ్లాను. ఎన్ని గంటలకు తిరిగి వచ్చారు? 12 దాటింది. అయితే రాజు గాని హరిణి గాని ఆ ఫోన్ అటెండ్ చేసి ఉండాలి. అవును సార్, నేను హరిణి కింద హాల్లో ఉండగా పైన బెడ్రూమ్ లో ఫోన్ మోగింది. ఎవరు మాట్లాడారు? ఏం మాట్లాడారు? నేను హలో హలో అంటున్నా, అవతల నుంచి రెస్పాన్స్ ఏమీ లేదు. ఆ తర్వాత ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? అనిల యాదమ్మ వచ్చారు. హరిణికి అనిల్ చీర పెట్టింది. నువ్వు ఫోన్ పెట్టడానికి అనిల యాదమ్మ రావడానికి మధ్యలో ఏం జరిగిందో చెప్పు. ఐ వాంట్ దట్. ఏం జరగలేదు. మిస్టర్ రాజు, టెల్ మీ ద ట్రూత్. నిజం చెప్పు. నేను చెప్తాను సార్, నాకు బాగా గుర్తుంది. కమ్ ఆన్, టెల్ మీ. నన్ను అనిలకు పరిచయం చేయడానికి రాజు అనిల వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఆఫ్టర్ దట్? మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో వదిలి అనిల యాదమ్మతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత? అలా ఎంతసేపు ఉన్నారు? సరిగ్గా గుర్తులేదు. అప్పుడు ఎవరన్నా మిమ్మల్ని చూసారా? లేదు. చూడలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒక వ్యక్తి చూశాడు. ఎవరో? డాక్టర్ సురేంద్ర. శ్రీరామచంద్రుడి కన్నా గొప్పవాడేం కాదుగా నీ మొగుడు. తను హోటల్ నుంచి ఫోన్ చేసేసరికి మీ బెడ్రూమ్ లోంచి రాజు ఫోన్ ఎత్తాడు. సురేంద్ర అనుమానం బలపడింది. వెంటనే ఇక్కడికి వచ్చాడు. తన బెడ్ మీద నిన్ను రాజుని చూశాడు. చూసింది హరిణిని, అనుకున్నది నువ్వని. ఇందులో సురేంద్ర తప్పేం లేదు. ఆ పరిస్థితుల్లో సురేంద్రే కాదు, ఏ మగాడైనా అలాగే రియాక్ట్ అవుతాడు. ఈవెన్ మీ. అలాంటప్పుడు నన్ను చంపేసి ఉండొచ్చుగా, ఈ నరకంలో పడేయడం ఎందుకు? అంత తెలివిగా రాజుకి ఉరిశిక్ష పడేలా ప్లాన్ చేసిన సురేంద్రకి నిన్ను చంపటం అంత కష్టమైన పనేం కాదు. మరెందుకు చంపలేదు? బికాజ్ హీ లవ్స్ యూ సో మచ్. నీ మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు గాని ప్రేమను చంపుకోలేకపోయాడు. అతనిలో మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడు. తన బెడ్రూమ్ లో చూసింది నిన్ను కాదు హరిణిని అన్న విషయం మనం సురేంద్రకి వివరించగలిగితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇలా మాత్రం కాదు, ముందా ఏడు పాప.